Good morning to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanapatti. Um, we are discussed about the uh, సెల్ ఆర్గానెల్స్. సో సెల్ ఆర్గానెల్స్లో మనం ఏం చదువుకుంటున్నామంటే ఒక్కొక్క మైట్రోకాండ్రియా గురించి చదువుకున్నాం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జాల గురించి చదువుకున్నాము, మైట్రోకాండ్రియా గురించి చదువుకున్నాము. సో టుడే we are discussed about the lysosomes. So one lysosome structure, definition, functions, and with the examples of the diagram of the lysosomes. సో ఇక్కడ మనకి లైజోజోమ్స్ యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే మనము ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ డబుల్ మెంబ్రెయిన్ బాండ్. ఇట్ మీన్స్ లైజోజోమ్స్ ఆర్ మెంబ్రెయిన్ బాండ్, ఒక సింగిల్ మెంబ్రెయిన్ బాండ్ కలిగి ఉంటుంది. అండ్ డెన్స్ గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ కంటైన్ ఇన్ ది హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి దీంట్లో. సో రెస్పాన్సిబుల్ ఫర్ మెయిన్లీ ఆఫ్ ఇంట్రాసెల్యులర్ అండ్ ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్. కణం యొక్క కణాంతస్థ మరియు కణబాహ్య జీర్ణక్రియల కోసం ఇది ఎక్కువగా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద వర్డ్ లైజోసోమ్స్ ఇస్ మేడప్ ఆఫ్ టూ వర్డ్స్. లైసిస్ మీనింగ్ బ్రేక్ డౌన్ అండ్ సో మీన్స్ మీనింగ్ ఆఫ్ ది బాడీ. అంటే కణ మొత్తాన్ని కూడా విచ్చిత్ చేసేటువంటి, అంటే బ్రేక్ డౌన్ అంటే కణ మొత్తాన్ని కూడా అదేంటిదంటే విచ్చిత్ చేసేటువంటి శక్తి అనేది ఈ సెల్ ఆర్గానెల్స్కి ఉన్నాయి. సో ద సెల్ ఆర్గానెల్స్ actually first means it is important to cell in our cell organelles responsible for the inter and extracellular breakdown of the substances. ఏవైనా అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ కొన్ని సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కిల్ చేయడం కోసము, ఏవైనా మనకి నాన్ మెటల్స్ అయినా కానీ కిల్లింగ్ మెటీరియల్ అయినా ఎంట్రీ అయినట్టు మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి నాశనం చేయడం కోసము, వాటి యొక్క క్రియలని మనము తీసివేయడానికైనా కానివ్వండి, మన బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ దిస్ మీన్స్ పాయిజనస్ థింగ్స్ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయనుకోండి వాటిని కిల్ చేయడం కోసం ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సో బ్రేక్ డౌన్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ అండ్ దెర్ ఆర్ మోర్ కామన్లీ ఫౌండ్ ఇన్ యానిమల్ సెల్. మనకి ఎక్కువగా ఇది మన జంతు కణంలోనే చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. వైల్ ఇది ఓన్లీ సమ్ లవర్ ప్లాంట్స్ గ్రూప్స్లో ఇవి ఉంటాయి. సో దీస్ ఆర్ స్మైల్ మోడ్స్ అండ్ సో ప్రొహైటిక్ ఫంగస్ లైక్ ప్లాంట్ సెల్ మాత్రం ఇవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ లైజోసోమ్స్ ఆర్ అక్కర్ ఫ్రీ ఇన్ ద సైటోప్లాజం in animals found in almost all cells except in the RBCs. మనకున్న రక్త కణాలు తప్ప మ్యాక్సిమం మన శరీర భాగాల్లో దాదాపు అన్ని కణాలలోనే ఇవి ఉండడం అనేది జరుగుతుంది. జంతు కణంలో అన్ని కణాలు ఉంటాయి, బట్ ఎక్కడ మాత్రం ఇవి ఉండవు అంటే మన యొక్క శరీరంలో రక్త కణాల్లో ఇవి ఉండవు. నెక్స్ట్ ఇవి దే ఆర్ ఫౌండ్ ఇన్ మోస్ట్ అబ్డాండెడ్ మెమరీన్ ఇన్ సెల్స్ రిలేటెడ్ టు ఎంజైమాటిక్ రియాక్షన్ సచ్ యాజ్ లివర్ సెల్స్, ప్యాంక్రియాటిక్ సెల్స్ అండ్ కిడ్నీ సెల్స్, స్పెయిన్ సెల్స్, ల్యూకోసైట్స్, మైక్రోఫేజెస్లలో. సో మనకి మ్యాక్సిమం ఎక్కడ మనకి వీడి యొక్క నెంబర్ అనేది ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే మనకి కాలేయ కణాల్లోనూ, క్లోమ కణాల్లోనూ, కిడ్నీ మూత్రపిండాల కణాల్లోనూ, స్ప్లీన్ ఫీహం కణాల్లోనూ, ల్యూకోసైట్స్లోను, మైక్రోఫేజెస్లలో ఇవి మనకి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి సింపుల్ ఎగ్జాంపుల్ లైజోసోమ్స్ ఇక్కడ మనకి కణ భాగాన్ని చూసుకుని యానిమల్ సెల్ జంతుకణాన్ని చూసుకున్నట్లయితే జంతుకణంలో ఒక భాగంలో మనకి లైజోసోమ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనము చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ది రైబోజోమ్ అనుకుంటే ఇట్ ఈస్ మనకి వితౌట్ ఎనీ క్యారెక్టర్ షేప్ ఆర్ స్ట్రక్చర్ దెర్ ఆర్ ది ప్లియోమార్ఫిక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సో వితౌట్ ఎనీ క్యారెక్టరిస్టిక్ ఒక పర్టికులర్ స్ట్రక్చర్తో ఉంటుంది, షేప్తో ఉంటుంది, మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయ అవసరం లేదు. సో దే ఆర్ మోస్ట్లీ గ్లోబులర్ ఆర్ గ్రాన్యులర్ ఇన్ అపీరెన్స్. ఇవి ఏ విధంగా మనకు కనిపిస్తుంటాయంటే ఎక్కువగా మనకి గోళాకారంలో ఉండడం లేదా గ్రాన్యులర్ కణికా రూపంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ 0.2 to 0.5 మీటర్లో ఇన్ సైజులో ఉంటాయి. ఇట్ ఈస్ సరౌండెడ్ బై సింగిల్ లిపోప్రోటీన్ మెంబ్రెయిన్స్. ఇది మాత్రం మనకేంటిదంటే ఒక త్వచం, ఒకే ఒక పోచుతోటి, ఒకే ఒక మెంబర్, ఒక త్వచంతో మాత్రం ఇది కవర్ చేయబడి ఉండడం అనేది జరుగుతుంది లైజోసోమ్స్ అనేవి.
ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒక స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే కనిపెట్టినట్లయితే మెంబ్రెయిన్ బాండెడ్ చూస్తుంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, లిపిడ్ లేయర్స్, తర్వాతకి విచ్ వన్ ఇస్ ద లిపిడ్ వన్ సింగిల్ ఎమ్ దట్ మెంబ్రెయిన్ నథింగ్ బట్ కంపోజిషన్ ఏంటంటే లిపోప్రోటీన్స్ ఆర్ ప్రజెంటెడ్. నెక్స్ట్ ఇన్ దిస్ లిపోప్రోటీన్ సమ్ ఆఫ్ ది గ్లైకోసిలేటెడ్ మెంబ్రెయిన్స్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ లిపిడ్ లేయర్ అనేది ఇక్కడ మనం చూసుకుంటున్నాము. ఇన్సైడ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఎంజైమ్స్ ఇట్లా మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ సబ్స్టెన్స్ మనకి గ్రాన్యూల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ కణికలనే అనేది ఈ సబ్స్టెన్స్ పదార్థాలన్నీ కూడా నథింగ్ బట్ దీస్ ఆర్ ది ఎంజైమ్స్, నథింగ్ బట్ విచ్ ఎంజైమ్స్ అంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్ మిక్చర్ అని కూడా ఇక్కడ పిలుచుకోవచ్చును. సో ఇక్కడ మనకి ద మెంబ్రెయిన్ కంటైన్స్, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, మెంబ్రెయిన్ కంటైన్ హైలీ గ్లైకోసిలేటెడ్ లైజోజోమల్ యాక్సియేటెడ్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ LAMP అంటారు. మీన్స్ ఐసోసోమల్ అసోసియేటెడ్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. అండ్ లైజోజోమల్ ఇంటిగ్రల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఇట్ మీన్స్ LIMP. సో దీస్ సింగిల్ లేయర్స్ ఉన్నటువంటి సింగిల్ లేయర్లోనే ఇటువంటి 2 types ఆఫ్ ది ప్రోటీన్స్ యొక్క కాంబినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ LAMP ల్యాంప్ మీన్స్ లింప్స్ ఆర్ బాండ్ ఏ కోట్ ఆన్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది మెంబ్రెయిన్ మనకి లోపల వైపుగా ఉంటాయి. సో దే ప్రొటెక్ట్ ద మెంబ్రెయిన్ ఫ్రమ్ ద అటాక్ బై ద న్యూమరస్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ రిటైన్డ్ ఇన్సైడ్. మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి హైడ్రోలైటిక్స్ ఎంజైమ్స్ ఉన్నాయి, వాటి నుంచి బయటికి వెళ్ళిపోయి మిగతా కణాలతో డిస్టర్బ్ చేయకుండా, మిగతా కణాలను మనకి అదేంటి కిల్ చేయకుండా, సో అటాక్ చేయకుండా ఈ మెంబ్రెయిన్స్ అనేవి అక్కడ మనకు ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ లైజోజోమల్ మెంబ్రెయిన్ హ్యాస్ ద హైడ్రోజన్ proton pump which is the responsible for the maintaining of the pH conditions of the enzyme. The acidic medium maintains by the proton pump that pumps hydrogen inside the lumen ensure the functionally the lysosomal enzymes. దీంట్లో మనకి మెయిన్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎస్పెషల్లీ pH కంటైన్స్ ది హైడ్రోలైటిక్ ఐసోజోమల్ మెంబ్రెయిన్లో ఏమంటే మనకి హైడ్రోజన్ ప్రోటాన్ పంప్ లాగా మనకి పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే విచ్ వన్ ఇస్ రెస్పాన్స్ మెయిన్లీ ఇట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది pH కండిషన్స్ ఆఫ్ ది ఎంజైమ్స్. మనకి ఇక్కడ ఎంజైమ్స్ యొక్క pH కండిషన్స్, తర్వాతకి యాసిడిక్ మీడియం, యాసిడిక్ అంటే ఆమ్లతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఉన్న ఎంజైమ్స్ ఎక్కువ ఎంజైమ్స్ అనేవి ఇది సెల్యులర్ డైజెషన్ కోసం ఎక్కువ ఇవి పనిచేయడం జరుగుతుంది. సో ఈ సెల్యులర్ డైజెషన్లో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ అనుకుంటే ఎస్పెషల్లీ ఏం చేస్తుంటే మనకి లైజోజోమ్ మెంబ్రెయిన్లో ఉన్నటువంటి ప్రోటాన్ పంప్ అనేది ఏంటిదంటే రెస్పాన్సిబుల్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది pH కండిషన్స్ ఆఫ్ ది ఎంజైమ్స్ అండ్ ద యాసిడిక్ మీడియం. యాసిడిక్ మీడియం ఏం చేస్తుందంటే మెయింటైన్ బై ద ప్రోటాన్ పంప్ అండ్ పంప్స్ హైడ్రోజన్స్ అయాన్స్ని ఇన్సైడ్ ద ల్యూమెన్స్ ఎన్జ్యూర్ ఆఫ్ ది ఫంక్షనల్ ఆఫ్ ది లైజోజోమల్ ఎంజైమ్స్ కోసం ఇది యూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్సైడ్ ద మెంబ్రెయిన్ ద ఆర్గానెల్స్ కంటైన్స్ ఎంజైమ్స్ ఇన్ ద క్రిస్టలైజేషన్ ఫామ్. మనకు లోపల సరికి ఏ విధంగా ఉంటుందంటే మెంబ్రెయిన్ లోపల ఎంజైమ్స్ ఏ విధంగా ఉంటే మనకి క్రిస్టలైన్స్ కొన్ని స్ఫటిక రూపంలో ఉన్నటువంటి నిర్మాణాలలాగా ఉండడము దట్ నథింగ్ బట్ దీస్ ఆర్ ది హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ యొక్క మిక్చర్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. నెక్స్ట్ మనకి ఇక్కడ లైజోజోమల్ ఎంజైమ్స్, లైజోజోమల్ ఎంజైమ్స్ మనకి ఇప్పటిదాకా మనకి ఇది యాక్చువల్ లైజోజోమ్స్ అంటేనే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ ఎంజైమ్స్ అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో వాట్ ఆర్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ లైజోజోమ్స్ అనుకుంటే, సో ఫర్ డిగ్రేడేషన్ ఫర్ ద ఎక్స్ట్రా అండ్ ఇంటర్సెల్యులర్ మెటీరియల్స్ లైజోజోమ్స్ ఫిల్డ్ విత్ ఎంజైమ్స్ కాల్డ్ హైడ్రోలైజెస్. యాక్చువల్ హైడ్రోలైసిస్ అంటే ఏమనుకుంటారు అంటే మనకు ఉన్నటువంటి ఎక్స్ట్రా సెల్యులర్ మెటీరియల్లో ఉన్నటువంటి దాంట్లో లైజోజోమ్స్ ఫిల్డ్ విత్ ఎంజైమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ది హైడ్రోలైసెస్. So it contains about 40 varieties of enzymes which is classified into the following main types of, namely దాదాపు మనకి లైజోజోమ్స్లో ఎన్ని ఉంటాయంటే 40 టైప్స్ ఆఫ్ ది ఎంజైమ్స్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ 40 ఎంజైమ్స్లో మనకి ఏంటిదంటే దే డిపెండ్ ఆన్ దేర్ ఫంక్షన్, దే క్యారెక్టర్ బేస్ చేసుకొని వీటిని డివైడ్ చేయడం అనేది. అందులో మనకి వచ్చేసి మెయిన్ టైప్స్ ఏంటంటే ప్రోటీయేసెస్, లైపేజెస్, అమైలేజెస్, న్యూక్లియేజెస్ అండ్ ఫాస్ఫోరిక్ యాసిడ్, మోనో ఎస్టర్స్. సో ఇక్కడ ప్రోటీయేసెస్ అనేవి విచ్ డైజెస్టివ్ ప్రోటీన్స్ అనేవి
విచ్ ఆర్ యూజ్ ఇన్ ద మనకి ఇవి ఎప్పుడు యూజ్ అవుతున్నాయి, ఎప్పుడు వీటి నుంచి లైజోజోమ్స్ ఎప్పుడు వీటిని సీక్రెట్ చేస్తుందంటే ప్రోటీన్స్ యొక్క డైజెషన్లో వీటి పాత్ర ఉంటుంది అన్నట్టు. తర్వాత లైపేజెస్ విచ్ డైజెస్ట్ లిపిడ్స్ యొక్క డైజెషన్ ఎప్పుడు మనకు కనిపిస్తుందో వెన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫక్కర్స్ అనుకున్నప్పుడు ఏముంటుంది లైపేజెస్ అండ్ విచ్ ఈస్ డైజెస్ట్ ద లిపిడ్స్ లైపేజెస్. అమైలేజెస్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే మనకి విత్ డైజెస్ట్ ది కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ టైంలో ఏంటివి ఈ అమైలేజెస్ అనేవి విడుదల కావడం జరుగుతుంది. న్యూక్లియసెస్ మనకి కేంద్రక ఆమ్లాలు న్యూక్లిక్ యాసిడ్స్ ఎప్పుడైతే డైజెషన్ ప్రాసెస్లో ఉంటాయో అప్పుడు మనకి న్యూక్లియస్ విడుదల అవుతుంటాయి. నెక్స్ట్ పాస్పోరిక్ యాసిడ్ మోనోరేట్స్ ఇవన్నీ కూడా ఎంజైమ్స్ హైడ్రోలైజ్ విచ్ కాజ్ ఇప్పుడు మనకి క్లియర్ సబ్స్ట్రేటెడ్ బై ద అడిషనల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మోస్ట్ ఆఫ్ ఎంజైమ్స్ ఫంక్షన్ ఇన్ ద యాసిడిక్ మీడియం. ఇవన్నీ ఎంజైమ్స్ కూడా మనకి ఏ మీడియంలో ఏ స్టేజ్లో ఉంటాయంటే యాసిడిక్ ఆమ్లతత్వంలో మాత్రమే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ మనకి ఇక్కడ మనకి డిపెండ్ అపాన్ దేర్ ఫంక్షన్ బేస్ చేసుకుని మళ్ళీ అగైన్ దేర్ ఆర్ ది మార్ఫలాజికల్గా దాంట్లో వచ్చి 2 టైప్స్ ఇచ్చారు మనకి ఇక్కడ మెయిన్లీ. జనరల్గా అయితే 4 టైప్స్ ఉంటాయి. అవి రిమైనింగ్ 2 నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్లీ మాత్రం ప్రైమరీ లైజోజోమ్స్ అండ్ సెకండరీ లైజోజోమ్స్. ఇక్కడ మనకి ప్రైమరీ లైజోజోమ్స్ వచ్చేసేమో సో ఇవి ఎలా ఉంటాయంటే స్మాల్ స్లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఇస్తే ఏంటిది స్టోరేజ్ ఆఫ్ ది గ్రాన్యూల్స్ ప్రోటోలైజోజోమ్స్ లాగా ఇవి పనిచేస్తుంటాయి. వర్జిన్ లైసోజోమ్స్ అని వీటిని పిలుచుకోవచ్చును. సో ఇక్కడ మనకి ఇవి ఏం చేస్తుంటే మనకి సింపుల్ స్టోరేజ్ గ్రాన్యూల్స్ స్టోరింగ్ ఆఫ్ ది ఎంజైమ్స్. ఇక్కడ మనకి ఏంటంటే స్లాక్ల స్ట్రక్చర్స్ లాగా ఉన్నాయంటే ఎంక్లోజింగ్ బై ది ఎంజైమ్స్ సింథసైజ్డ్ బై ది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇవి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ దీస్ ఎంజైమ్స్ ఆర్ సింథసైజ్డ్ బై ది గాల్జీ కాంప్లెక్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఓకే, ఈ రెండు సెల్ ఆర్గనైజ్ ఫంక్షన్ బేస్ చేసుకుని అప్పుడు జరుగుతున్న మెటబాలిక్ యాక్టివిటీ ద్వారా మనకి ఏమంటారు సింథసిస్ అనేది జరుగుతుంది. ఏవి ప్రైమరీ లైజోజోమ్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ లైజోజోమ్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డైజెస్టివ్ వాక్యూల్స్ లేదా హీటరోఫాగోజోమ్స్ అని కూడా పిలుస్తుంటారు. సో దేర్ ఆర్ బై ద ఫ్యూజన్ ఆఫ్ ది ప్రైమరీ లైజోజోమ్స్ విత్ ఏంటిది వీటిలో మనకి ప్రైమరీ లైజోజోమ్స్ కంబైన్డ్ విత్ ఫాగోజోమ్స్ ఆర్ పైనోసోమ్స్ యొక్క కలయికల ద్వారా అంటే మనకున్న ప్రైమరీ లైజోజోమ్స్ ప్లస్ వీటితో పాటుగా మనకి ఏంటిదంటే డైజెస్టివ్ ఫాగోజోమ్స్ లేదా పైనోజోమ్స్ ఇవి రెండు కలవడం వల్ల మనకి ఇవేంటి మనకి సెకండరీ లైజోమ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. లేదా వీటిని ఏం పిలుచుకోవచ్చు ఇవి వెసికిల్ లా ఫార్మేషన్ ఉంటాయి. ఫాగోజోమ్స్ అంటే ఏ వెజిల్స్ ఫార్మ్డ్ బై ద ఫాగోసైటిక్ ఆర్ పినోసైటిస్ అని పిలుస్తున్నారు. ఫాగోసైటిస్ అంటే మనకు తెలుసు కణభక్షణ లాగా మనకి అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఎన్గల్ఫ్డ్ మెటీరియల్. ఇవి ఏం చేస్తుంటాయంటే ఏదైతే మనకి అన్నెసెసరీగా ఉన్నదో దాన్ని ఎన్గల్ఫ్ ది మెటీరియల్ అండ్ ఎంజైమ్స్. ద మెటీరియల్స్ ఆర్ ప్రోగ్రెసివ్ డైజెస్టెడ్ బై ది ఎస్పెషల్ డైజెస్టెడ్ బై ది ఎంజైమ్స్. సో కంటెంట్స్ ఎన్గల్ఫ్ మెటీరియల్ ప్లస్ ఎంజైమ్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ 2 ఏంటివంటే రెసిడ్యుయల్ బాడీస్ అండ్ ఆటోఫాగిక్ వ్యాకుల్స్ అని పిలుస్తారు. సో రెసిడ్యుయల్ బాడీస్ అంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ది టీలోలైసోజోమ్స్ అని పిలుచుకోవచ్చు లేదా డెన్స్ బాడీస్ అని పిలుస్తుంటారు. ఆఫ్టర్ ది ప్రాసెస్ ఆఫ్ ది డైజెషన్ మనకి ఒక జీర్ణక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సెకండరీ లైజోజోమ్స్ ఏవైతే ఉంటాయో ఈ సెకండరీ లైజోజోమ్స్ ఏం చేస్తుంటాయి అన్డైజెస్ట్ ఫుడ్ మెటీరియల్స్ని రిమైన్స్ ఆర్ ది లెఫ్ట్ ఇన్ దెమ్ రిమైన్గా ఉన్నటువంటి పదార్థాన్ని విడుదల చేసినప్పుడు సచ్ ఏ హ్యాసెస్ లైజోజోమ్స్ విత్ ద రెసిడ్యూడ్ ఆర్ కాల్డ్ రెసిడ్యూరల్ బాడీస్ అని పిలుస్తుంటారు. అంటే మనకి సెకండరీ లైజోమ్స్ ద్వారా ఏర్పడినటువంటి అన్డైజెస్ట్ ఫుడ్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారంటే థర్డ్ వన్ మీన్స్ రెసిడ్యూరల్ బాడీస్ అంటారు. ద డైజెస్ట్ మెటీరియల్స్ ఆర్ డిఫ్యూజ్ ఇన్ టు ద సెల్ సైటోప్లాజా త్రూ ది లైజోజోమల్ మెంబ్రేన్.
సో మన కణంలో జీర్ణమైనటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవి ఎందులోకి వెళ్తుంటాయంటే సెల్ సైటోప్లాజం నుండి లైజోమ్స్ ద్వారానే సెల్ సైటోప్లాజంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం 4 చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. ఆటోఫాగోటిక్ వ్యాకిల్స్, దీస్ ఆల్సో కాల్డ్ సైటోలైజోసోమ్ అని పిలుస్తుంటారు, లేదా ఆటోలైజోసోమ్స్ అని పిలుస్తుంటారు. దే ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ ది లైజోమ్స్ అని చెప్పుకోవచ్చును. ఎస్పెషల్లీ దీస్ వెన్ ద సెల్స్ ఆర్ ఫీడ్ ఆన్ దేర్ ఓన్ ఇంట్రాసెల్యులర్ గ్రాన్యూల్స్, అంటే ఇవి ఏం చేస్తారు, సొంతంగా దానిలో ఉన్నటువంటి పదార్థాలనే సొంతంగా సెల్ ఆర్గనల్స్ని అవి ఏం చేస్తున్నారు, ఈట్ చేస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, భక్షిస్తున్నప్పుడు, సచ్ యాజ్ మైటోకాండ్రియాస్, వేటినంటే మైటోకాండ్రియా కానీ ఏఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్ అండ్ దే డైజెస్ట్ దెమ్ అండ్ అల్టిమేట్లీ ఆటోమేటిక్గా ఇవి ఏం చేసి వాటిని డైజెస్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ హ్యాపెన్స్ ఓన్లీ డ్యూరింగ్ ది స్ట్రావరేషన్ టైంలో మాత్రం ఇది జరుగుతూ ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ లైజోమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది ఏం పిలుస్తారంటే ఆటోఫాగిక్ వ్యాక్యులర్స్ అని పిలుస్తూ ఉంటారు. స్వయం భాషగా నాలుకల్లాగా వాటిని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి functions of lysosomes. It's very important role in the cell. So these are the very two major functions: intercellular digestion and autolytic function. Intercellular digestion is to digest food. The lysosome membrane fuse with the membrane for vacuoles and secretes the enzymes inside. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇంట్రాసెల్యులర్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ది సెల్యులర్ మెంబ్రెయిన్స్, ఇన్సైడ్ ఆఫ్ సెల్యులర్ మెంబ్రెయిన్స్ ఏం చేస్తుంది, అది కిల్ చేయడం ద్వారా అవి కిల్ చేయడం, అంటే ఇన్సైడ్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్స్ని కిల్, అంటే టు డైజెస్ట్ ద లైజోమ్స్ మెంబ్రెయిన్ ఫ్యూజ్ విత్ ద మెంబ్రెయిన్ ఆఫ్ ఫుడ్ వ్యాక్యులర్స్, అంటే మనకు ఉన్నట్టు ఆహార వాహికలు ఏమైనా వాటిని అండ్ స్క్రీట్స్ ద ఎంజైమ్స్ ఇన్సైడ్, వాటిని ఏం చేస్తుంది లోపల వైపునే తినడం లేదా భక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో టు డైజెస్ట్ ఫుడ్ దెమ్ డిఫ్యూజ్ త్రూ ద వ్యాక్యూల్ మెంబ్రెయిన్స్ అండ్ ఎంటర్ ది సెల్, అంటే లోపలికి వచ్చినటువంటి ఆహార పదార్థాలు ఏవైనా కానివ్వండి డైజెస్ట్ అయిపోయిన తర్వాతకి ఏం చేస్తుంది, వీటి ఉన్నటువంటి వ్యాక్యూల్ వాహిక యొక్క త్వచం ద్వారానే త్రూ ది సెల్కి ఇవి స్ప్రెడ్ కావడం అని చూస్తుంది. టు బి యూజ్ ఫర్ ద ఎనర్జీ అండ్ గ్రోత్, కణ యొక్క క్రియకైనా కానివ్వండి, కణం యొక్క వృద్ధికైనా కానివ్వండి ఇది బాగా ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి అది చాలా అరుదుగా జరిగేటువంటి ఫంక్షన్, అరుదుగా కాదు రేర్గా జరిగేటువంటి ఫంక్షన్. సో ఆటోలైటిక్ యాక్షన్. సో సెల్ ఆర్గనల్స్ అండ్ టు గెట్ ద రైడన్ అండ్ కవర్డ్ బై ద వెసికల్స్ ఆర్ vacuoles by the process of the autophagy to form the autophagosomes. పేరులోనే ఉంది ఆటోలైటిక్ యాక్షన్, స్వయం స్వయం పక్షణ క్రియ అని కూడా మనం పిలుచుకోవచ్చును. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి కణాలు అనేవి ఏం జరుగుతుంటాయి, లోపల ఉన్నటువంటి కణాలని సొంతంగా కణ విచ్ఛిన్నాన్ని ఇది చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి సొంతంగా జరిగేటువంటి క్రియల్లో సొంతంగా కణ భక్షణ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి మార్పులు ఏంటిది, సెల్ ఆర్గనల్స్ ద నీడ్ టు గెట్ బి రైడ్ అండ్ ది కవర్డ్ బై ద వెసికిల్స్. ఇక్కడ ఏమంటున్నారు, కవర్ బై ది వెసికిల్స్ ఆర్ వ్యాక్యూల్స్ బై ప్రాసెస్ ఆటోఫాగీ, స్వయం భక్షణ క్రియలు ఆటోబైకి. సో అప్పుడు ఏం జరుగుతుంది మనకి ఇక్కడ టు ఆటోఫాగోసోమ్స్ ఇస్ దెన్ destroyed by the action of the lysosomal enzymes. మనకు ఉన్నటువంటి లైజోసోమల్ ఎంజైమ్స్ యాక్షన్ ద్వారా మనకేమవుతుంది, మన ఒక కణం స్వయంగా అంటే తనకు తానుగా సెల్ ఆర్గనల్స్ మొత్తాన్ని ఒక సెల్ ఆర్గన్ ఏది ఉంటుందో తనకు తానుగా డిస్ట్రాయిడ్ అయిపోతుంది బై ద యాక్షన్ ఆఫ్ ది ఏంటి నాన్న లైజోసోమల్స్ ఎంజైమ్స్ యొక్క యాక్షన్ ద్వారా తనకు తానుగా మొత్తం ఒక కణం మొత్తం కూడా ఏంటిది భక్షణకి లోను కావడం అనేది లేదా కణం విచ్ఛిన్నం కావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ఇన్ దిస్ ప్రాసెసింగ్ మనకేంటిది ప్రాసెస్ విచ్ లైజోసోమల్స్ ప్లే ద క్యూర్సల్ రోల్ ఇన్ ఇంక్లూడింగ్ మనకి హిట్రోఫాగీ ఉంటుంది, ఆటోఫాగీ ఉంటుంది, ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంటాయి, ఆటోలైసిస్, ఫెర్టిలైజేషన్ అండ్ జాయింటర్ ఆఫ్ ది సెల్స్. ఇక్కడ మనకి హిట్రోఫాగీ అంటే ద టేకింగ్ ఇన్ టు ద సెల్స్ ఆఫ్ ది exogenous materials by the phagocytes or penocytes and digestion of the ingested material after fusion of the
న్యూలీ ఫార్మ్డ్ వాక్యూల్స్ విత్ ఏ లైజోమ్. ఏమైనా కొత్త పదార్థాలు వచ్చినప్పుడు అంటే అవతల నుంచి హీట్రో మీన్స్ అనదర్గా మనం చెప్పుకోవచ్చును. సో మనకు టేకెన్ ఆఫ్ ఇన్ టు ద సెల్ ఆఫ్ ఎగ్జోజీనియస్, అవతల నుంచి కొన్ని పదార్థాలు ఏవైతే వచ్చినప్పుడు మనకేంటిది విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫాగోసైట్స్ ఆర్ ఫినోకోసైట్స్ సెల్స్, అవి వాటి సహాయం ఏం చేస్తుంది, ద డైజెషన్ ఆఫ్ ఇంజెస్టెడ్ మెటీరియల్, మనలో కణంలోకి ఇంజెక్టెడ్ మెటీరియల్ అయితే ఉంటాయో. సో న్యూలీ ఫార్మ్డ్ వ్యాక్యూల్స్ విత్ ఏ లైజోమ్స్, కొత్తగా ఉన్న ఒక లైజోమ్స్ క్రియ ఏర్పడిపోయి హిట్రోఫాగి లాగా అది చర్యని సాగిస్తుంది. నెక్స్ట్ ఆటోఫాగి, ఏ నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ బై డీల్ విత్ ద డెస్ట్రాక్షన్ ఆఫ్ ది సెల్స్ ఇన్ ద బాడీ. సొంతంగా తనకు తానుకునే సొంత కణంలోనే ఏమవుతుంది, డెస్ట్రాక్షన్ ఆఫ్ ది సెల్స్ ఇన్ ద బాడీ, మా శరీరంలో సొంత కణాల్లోనే డెస్ట్రాక్షన్ అవుతుంటాయి. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది హోమియోస్టాసిస్, సమస్య కోసం ఉపయోగపడుతుంటుంది. ఫర్ నార్మల్ ఫంక్షనింగ్ బై ది ప్రోటీన్స్ డిగ్రేడేషన్, టర్న్ ఓవర్ డెస్ట్రాయిడ్ సెల్ ఆర్గనెల్స్ ఫర్ న్యూ సెల్ ఫార్మేషన్లో ఇది ఎక్కువగా మనకి యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ గ్యాగ్రేషన్, కణబాహ్య జీర్ణకి ప్రైమల్ లైజోమ్స్ ఆర్ సీక్రెటెడ్ హైడ్రోలైసిస్ ఎంజైమ్స్, we know that one. So these are when that secreted by the outsides, so exocytics resulting in the degradation of the extracellular materials. Saprobiotic fungi and example, best example. Next, autolysis. ఇక్కడ ఆటోలైసిస్ని ఇట్ రిఫర్ టు ద కిల్లింగ్ ఆఫ్ అన్ ఎంటైర్ సెట్ ఆఫ్ ది సెల్స్ బై ద బ్రేక్డౌన్ ఆఫ్ ది లైజోమల్ మెంబర్స్. ఇక్కడ ఉండేది కణం మొత్తం కూడా ఏమవుతుంది, డెస్ట్రాయ్ అయిపోతాయి, కిల్ అయిపోతే ఎంటైర్ సెల్స్ ఆఫ్ ది సెల్ మొత్తం కూడా అదేంటిది కణం విచ్ఛిన్నానికి గురవుతాయి. దాని ఏమంటే ఆటోలైసిస్ అంటారు. ఇట్ అక్కర్ డ్యూరింగ్ ద ఆంప్లిఫియన్స్ అండ్ ఇన్సెట్స్ మెటబాలిజంలో ఇది మనకి చూడవచ్చును. నెక్స్ట్ అక్రోజోమ్ ఆఫ్ ది స్పెర్మ్ head is gained to the lysosomes that rupture and releasing of the enzymes on the surface of the egg. మనకి ఎప్పుడైతే స్పెర్మ్ అండ్ ఎగ్స్ ఫ్యూజన్లో ఎప్పుడు రన్ అవుతుంటాయో మనకి యాక్రోజోమ్లో లైజోసోమల్ ఎంజైమ్స్ అనేవి అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. దీస్ గ్రెయిన్డ్ లైజోసోమ్స్ దట్ రప్చర్ అండ్ రిలీజింగ్ ఆఫ్ ది ఎంజైమ్స్, అప్పుడు ఏమవుతుంది, ఎగ్ మెంబరింగ్ ఏదైతే ఉంటుందో, ఎగ్ సర్ఫేసెస్ ఏదైతే ఉంటాయి అంటే అండం యొక్క ఉపరితలాలు ఏమి ఉంటాయి, బై ద రప్చరింగ్ ఆఫ్ దీస్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ సహాయంతో ఏమవుతుందంటే మనకు అది తొలగిపోయి అక్కడ కొంచెం ఏంటిది స్పెర్మ్ యొక్క ఎంట్రీ అనేది అక్కడ పాసిబుల్ అవుతుంది. సో దిస్ ప్రొవైడ్ ద వే ఫర్ స్పెర్మ్ ఎంట్రీ ఇన్ టు ద ఎగ్, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది. సో నెక్స్ట్ బై ద డైజెషన్ ద ఎగ్ మెంబ్రేన్. Next is as janitors of the cell. So lysosomes remove the junk that may accumulate in the cell, helping to prevent the diseases. ఇది మనకి ఏంటంటే జంక్ అక్యుములేటెడ్ ఇన్ ద సెల్స్ హెల్పింగ్ టు ప్రివెంట్ ద డిసీజ్ నుంచి మనం ఇది కాపాడుకోవడం కోసం ఈ లైజోసోమ్స్ ఫంక్షన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది మనకి ఏంటిదంటే ఇది మనకి లైజోసోమల్స్ యొక్క ఫంక్షన్, స్ట్రక్చర్ అండ్ ఇంట్రడక్షన్ డెఫినేషన్ లాగా మనం దీని గురించి మనము చెప్పుకోవచ్చును. థ్యాంక్ యూ టు ఆల్.